మన జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాం కదా. మన కష్టాలు, మన ఇబ్బందులు ఇవన్నీ కేవలం మనవే మాత్రమే అనుకుంటాం. కాని అసలు విషయమేంటంటే ఈ పోరాటాలన్నీ పరలోకంలో ఒక గొప్ప ఆత్మీయ గాథలో భాగంగా లిఖించబడుతున్నాయి. ఎప్పుడైనా అలా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రయాణంలో పరలోకంలో మన యుద్ధాలు ఎలా రికార్డవుతాయో చూద్దాం. అసలు దేవుడు మన పక్షాన ఎలా యుద్ధం చేస్తాడు? మన నిజమైన శత్రువు ఎవరు? అన్నింటికంటే ముఖ్యంగా క్రీస్తు మనకందించిన ఆ అంతిమ విజయాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? చివరిగా సమర్పణలో ఉన్న శక్తి ఏంటి? విజయం దేవునిదే అని ఎలా తెలుసుకోవాలి? ఈ 6 విషయాలు మన జీవితంలో దేవుని విజయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మొదటిగా మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పరలోకంలో లిఖించబడిన ఒక యుద్ధం. అంటే మన పోరాటాలను మనం భూమి మీద నుంచి కాకుండా పరలోకం దృష్టితో ఎలా చూడాలి? మన ప్రతి కష్టం, ప్రతి పోరాటం పరలోకంలో ఎలా లిఖించబడుతుందో తెలుసుకుందాం. చాలాసార్లు మన జీవితంలో యుద్ధాలు వచ్చినప్పుడు మనమే యోధులం అనుకుంటాం. మన సొంత శక్తితో, మన తెలివితో పోరాడాలని చూస్తాం. కాని ఫలితమేంటి? ఇక్కడ కనిపిస్తున్న విరిగిన ఖడ్గాలలాగే ఓటమి, నిరాశ. కాని అదే చిత్రంలో గర్జిస్తున్న సింహం ఒకటి కనిపిస్తోంది చూశారా? అది ఒక ప్రశ్న వేస్తోంది. అసలు నీ యుద్ధాలు ఎవరు చేస్తున్నారు అని. ఆ సింహం యూదా గోత్రపు సింహమైన మన యెహోవా శక్తికి గుర్తు. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇది మనకొక అద్భుతమైన సత్యాన్ని చూపిస్తోంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఏమని చెబుతోందంటే, పరలోకంలో గ్రంథాలు తెరవబడుతాయట. అవి కేవలం మన మంచి చెడులను లెక్కించే పుస్తకాలు కాదు. వాటిలో దేవుడు తన ప్రజల కోసం చేసిన యుద్ధాల చరిత్ర కూడా రాసుంటుంది. ఇంకా చెప్పాలంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా యుద్ధముల గ్రంథము అనే ఒక పుస్తకం గురించే ప్రస్తావించబడింది. దీని అర్థమేంటంటే దేవుడు మన పోరాటాలను దూరం నుంచి చూసే ప్రేక్షకుడు కాదు. ఆయనే మన పక్షాన నిలబడి పోరాడే ప్రధాన యోధుడు. మన యుద్ధాలు ఆయన యుద్ధాలు. సరే, దేవుడు మనకోసం యుద్ధం చేస్తాడు అంటున్నాం కదా, మరది ఎలాగొక శక్తివంతమైన ఉదాహరణతో చూద్దాం. మనం పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడెలా జోక్యం చేసుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండంలోని అబ్రహాము, శారాల కథ మనందరికీ తెలుసు. ఒకానొక సందర్భంలో అబ్రహాము తన భార్యను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఫరోలాంటి పెద్ద రాజుల ముందు ఏమీ చేయలేకపోయాడు. అప్పుడు ఏమైంది? శారాను రక్షించడానికి భూమి మీద ఉన్న ఆ శక్తివంతమైన రాజులకు వ్యతిరేకంగా సాక్షాత్తు పరలోకదేవుడే రంగంలోకి దిగాడు. ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక స్త్రీ శార కోసం ఆనాటి పెద్ద సామ్రాజ్యమైన ఐగుప్తుకు విరోధంగా యెహోవాయే స్వయంగా యుద్ధం చేయడానికి దిగివచ్చాడు. ఇది ఎంత గొప్ప విషయం! అంటే భూమిమీద ఎంత పెద్ద శక్తులు మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే దేవుడు మనలాంటి ఒక సాధారణ వ్యక్తి కోసం యుద్ధం చేస్తాడు. మంచిది, దేవుడు మనకోసం పోరాడతాడో అని తెలుసుకున్నాం. కాని ఈ ఆత్మీయ జీవితంలో మనం నిజంగా ఎవరితో పోరాడుతున్నాం? మన అసలు శత్రువు ఎవరు? ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని మన మొదటి శత్రువు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉండే అవకాశముంది. ఎప్పుడైతే మనం బెలామున లోకాన్ని, డబ్బుని ప్రేమించి దేవుని మార్గాన్ని వదిలిపెడతామో అప్పుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడే మనకు విరోధిగా మారతాడు. ఎందుకని? ఎందుకంటే ఆయన మనల్ని ఆ పాపపు దారి నుంచి వెనక్కి తీసుకురావాలని చూస్తున్నాడు. అయితే మన అంతిమ పోరాటం, అసలైన పోరాటం మాత్రం మనుషులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చాలా స్పష్టంగా చెబుతోంది. మన పోరాటం శరీరంతో, రక్తంతో కాదు, కాని అంధకార సంబంధమైన లోకనాదులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో. అంటే మన నిజమైన శత్రువు సాతాను, వాడి సైన్యం. రైట్, మన నిజమైన శత్రువెవరో తెలిసింది కదా. ఇప్పుడు మనం అస్సలైన యుద్ధం వైపు, ఇప్పటికే సాధించబడిన ఒక నిర్ణయాత్మక విజయం వైపు మన దృష్టిని పెడదాం. యేసుక్రీస్తు ఆయన ఒక మనిషిగా ఈ యుద్ధంలోకి వచ్చాడు. తన మరణం ద్వారా మరణానికి అధికారి అయిన అపవాదిని, అంటే సాతానును పూర్తిగా నాశనం చేశాడు. శిలువ మీద ఆ పని పూర్తయింది. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన విజయం మన శక్తి వల్ల రాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం గొర్రెపిల్ల రక్తమును బట్టి, అంటే శిలువపై యేసు చేసిన త్యాగాన్ని విశ్వసించడం ద్వారా
మరియు మన సాక్ష్యపు వాక్యం ద్వారా అంటే ఆ నిజాన్ని ధైర్యంగా ప్రకటించడం ద్వారానే మన సాతానును జయిస్తాం. ఇదే విషయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మరింత స్పష్టంగా ఉంది. అక్కడ పరలోకంలో జరిగిన ఒక యుద్ధం గురించి చదువుతాం. మిఖాయేలు, అతని దూతలు ఆ ఘటసర్పాన్ని అంటే సాతానుని ఓడించి కిందకు పడద్రోశారు. సాతాను ఓటమి అనేది ఇప్పటికీ జరిగిపోయిన వాస్తవం. సరే, ఇదంతా బాగుంది. పరలోకంలో విజయం సిద్ధంగా ఉంది. కాని మన రోజువారీ జీవితంలో మనమెదుర్కొనే పోరాటాలకు ఈ విజయాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సొంతం చేసుకోవాలి? దీనికొక గొప్ప ఉదాహరణ హిజ్కియా రాజు. ఆయన అష్షూరు అనే మహాసైన్యం నుండి ఒక పెద్ద ముప్పును ఎదుర్కొన్నాడు. తన సొంత బలంతో గెలవడం అసాధ్యమని ఆయనకు తెలుసు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? పోరాటానికి వెళ్ళలేదు. శత్రువు పంపిన ఆ బెదిరింపు ఉత్తరాన్ని పట్టుకొని నేరుగా దేవుని ఆలయంలోకి వెళ్ళి దాన్ని యెహోవా ముందు పరిచి ప్రార్థన చేశాడు. చూడండి, హిజ్కియా చేసిన పనిలో ఒక కీలకమైన తేడా ఉంది. సాధారణంగా మనం, దేవా, ఈ యుద్ధంలో నాతో పాటు రా అని అడుగుతాం. కాని హిజ్కియా ఏమన్నాడు? దేవా, ఈ యుద్ధం నాది కాదు, ఇది నీది, నేను నీకు పూర్తిగా సమర్పిస్తున్నాను అన్నాడు. సహాయం అడగడానికి, పూర్తిగా అప్పగించడానికి చాలా తేడా ఉంది. ఆ ఒక్క ప్రార్థనకు, ఆ సంపూర్ణ సమర్పణకు దేవుడు ఎలా స్పందించాడో తెలుసా? ఇశ్రాయేలు పక్షాన పోరాడటానికి కేవలం ఒక్క దేవదూతను పంపాడు. ఆ ఒక్క దేవదూత కేవలం ఒకే ఒక్క రాత్రిలో 185,000 మంది శత్రు సైనికులను హతమార్చాడు. 185,000. ఇది మనిషి ఊహక్కూడా అందనిది. ఒక ప్రార్థన, ఒక దేవదూత, ఒక అద్భుతమైన సంపూర్ణ విజయం. సరే, చివరిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉన్న వాగ్దానం ఏంటో చూసి ముగిద్దాం. కాబట్టి నిజమైన యుద్ధ వ్యూహం ఏంటంటే, అయ్యో నేను ఇది చెయ్యలేను అని మన బలహీనతను చూసి కృంగిపోవడం కాదు. దాని బదులు, ప్రభువా, నా వల్ల ఏమీ కాదు, కాబట్టి సర్వం నీవే చెయ్యాలి అని మన బలహీనతను ఒప్పుకుని ఆయనకు అప్పగించడమే. ఎప్పుడైతే మనం మనల్ని తగ్గించుకుని మన సొంత బలాన్ని, మన ఆలోచనల్ని పక్కన పెడతామో అప్పుడు విజయం 100% ఖాయం. ఎందుకంటే అప్పుడు పోరాడేది మనం కాదు, యెహోవాయే స్వయంగా మన పక్షాన యుద్ధం చేస్తాడు. విజయం యెహోవాదే. మన పోరాటాలు దేవుని దృష్టిలో ఉన్నాయి. విజయం ఆయనదే అనే ఈ గొప్ప నిరీక్షణ మనతోనే ఉంచుకోవద్దు. మన చుట్టూ ఎంతోమంది వారి సొంత యుద్ధాలలో అలసిపోయి ఓడిపోయి ఉండవచ్చు. వారికి ఈ సత్యాన్ని పంచి వారిని ప్రోత్సహించండి. దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని అనుసరించండి.